నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సాయంత్రం కాళేశ్వరంపై సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలను వివరించనున్న మంత్రి ఉత్తమ్. నేడు కామారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పొంగులేటి పర్యటన. భూభారతి చట్టంపై అవగాహన కల్పించనున్న మంత్రి. మెదక్ జిల్లా ఉప్పు లింగాపూర్లో రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. పోలీస్ ఉన్నతాధికారిపై కర్ణాటక సీఎం అనుచిత ప్రవర్తన. బహిరంగ సభలో చేయి చేసుకోబోయిన సిద్దరామయ్య. అమెరికాలో పాఠశాల భవనంలోకి దూసుకెళ్లిన కారు. 4 చిన్నారులు మృతి, పలువురికి గాయాలు. కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్డీఎస్ఏలోని అంశాలను సాయంత్రం 4 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలోని ముఖ్యాంశాలపై నేడు మీడియాకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అందులోని కీలక అంశాలను వివరించనున్నారు. అటు కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ స్థలం ఖరారు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, నిర్వహణ ఇలా అనేక అంశాల్లో లోపాలుండటంతో వాటన్నింటినీ సవరించడంతో పాటు మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ పని ఎవరికి అప్పగించాలి, ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అంశాల వారీగా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు ఎలా సహకరించారు, ఖజానాకు వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసింది. 17 మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని, మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్&టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టడంతో పాటు మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని సిఫార్సు చేసింది. నివేదిక వచ్చి నెల దాటినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ బ్యారేజీలకు ఎదురయ్యే సవాళ్లను వివరించింది. ఈ సిఫార్సుల అమలు ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి మంత్రివర్గం అభిప్రాయం కోరే అవకాశం ఉంది. 3 బ్యారేజ్ల డిజైన్లను పునఃపరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రాలజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో లోపాలను గుర్తించాలని, బ్యారేజ్ల భద్రత, పటిష్టతను పరిగణలోకి తీసుకోవాలని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొంది. మళ్లీ పలు పరీక్షలు చేయాలని సూచించింది. ఈ నివేదికపై కార్యాచరణతో ముందుకెళ్తే తప్ప బ్యారేజ్లను వినియోగంలోకి తేవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ముందుకెళ్తే ఇన్వెస్టిగేషన్, పునరుద్ధరణ పనులకు భారీగానే వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గుత్తేదారుతో చేయించాలంటే విజిలెన్స్ నివేదిక అమలు ద్వారానే వీలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై హైకోర్టు సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది. తుది నియామకాలు చేపట్టొద్దంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కమిషన్ అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల వల్ల ప్రక్రియ ఆలస్యమై నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. మరోవైపు మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు 20,000 జరిమానా విధించింది.
గ్రూప్ 1 తుది నియామకాలు చేపట్టొద్దంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. చాలా ఏళ్ల తర్వాత చేపట్టిన గ్రూప్ 1 నియామక ప్రక్రియ తుది దశలో ఉందని, సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల మరింత ఆలస్యమై నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యే ప్రమాదముందని పిటిషన్లో పేర్కొంది. దీనిపై సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 18 మంది అభ్యర్థులు 15న పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇరువైపులా వాదనల అనంతరం గ్రూప్ 1 తుది నియామకాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టొచ్చని పేర్కొన్నారు. దీనిపై నిన్న సింగిల్ బెంచ్లో మరోసారి వాదనలు జరగాల్సి ఉంది. అయితే సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసిన విషయాన్ని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సింగిల్ బెంచ్ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై సీజే ధర్మాసనంలో ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కోర్టును తప్పుదోవ పట్టించారని పిటిషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు 20,000 రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. తప్పుడు ప్రమాణపత్రం చేసిన పిటిషనర్లపై ప్రాసిక్యూషన్ కు చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ లో మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానం సరిగా లేదని, రీవాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలంటూ 19 మంది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ మూల్యాంకనానికి అనుసరించిన విధానం వల్ల అభ్యర్థులు నష్టపోయారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్ విచారణార్హం కాదని, పిటిషనర్లు తప్పుడు వివరాలతో పత్రాల్ని సృష్టించి ప్రమాణపత్రాలు దాఖలు చేసి హైకోర్టు విచక్షణాధికారం కింద ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనల్ని విన్న న్యాయమూర్తి పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారని తేలుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో అధికరణ 220 కింద పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించదంటూ పిటిషన్ను జరిమానాతో కొట్టివేస్తున్నట్లు జస్టిస్ నగేష్ భీమపాక తెలిపారు. 20,000 రూపాయల జరిమానాను విధించారు. రాష్ట్రంలో సమాచార కమిషనర్ల నియామకానికి ఎట్టకేలకు రంగం సిద్దమైంది. నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయి. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సీఎం కార్యదర్శిగా ఉన్నారు. 7గురిని కమిషనర్లుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. పివి శ్రీనివాసరావు, అయోధ్యారెడ్డి, కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్, మోహిసిన్ పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదిస్తే నేడో రేపో ఉత్తర్వులు జారీ కానున్నట్టు తెలుస్తోంది. పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎన్సాన్పల్లిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదివిన ఓ విద్యార్థినికి ఎంపీసీఎస్లో 470కి 468 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న మంత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన విద్యార్థిని రాధారపు వైష్ణవిని, వారి తల్లిదండ్రులను అభినందించి సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు. గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనబరిచిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేశామన్నారు. ఇలా చేస్తే ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని వారు సైతం చదువుల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి సాధి పెంచిన తల్లిదండ్రుల్ని, భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వైష్ణవిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎక్కడైతే బాగా మెరిట్గా చదువుకుంటారో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా ఉప్పు లింగాపూర్ గ్రామంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. వెల్దుర్తి ఉప్పు లింగాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల గురించి
పెద్ద మనుషులు పట్టించుకోరు. రైతులు రోడ్డు మీద కూర్చోని పెద్ద మనుషులు ఫోన్లు చేసి మీరు రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు, చైర్మన్ దగ్గర పోయి మీరు అడగారు. ఆయన మాట కూడా ఫోన్లు వస్తున్నాయి మాకు. మా పరిస్థితి ఏంది, మా రైతులు మా బాధ ఏంది, మీరు అసలే పట్టించుకోరు. ఇప్పుడేమో మేము రోడ్డు మీద కూర్చోని ఫోన్ చేస్తారు. చైర్మన్ ఫోన్ చేసి లింగాపూర్ లో కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలి, రైతులకు ఇబ్బంది అవుతుంది, కాలిపోతున్నాయి ఓట్లు, మొలకలు వస్తున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు, లింగాపూర్ లో కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తలేరని వీళ్ళు పెద్ద మనుషులు కానీ ఫోన్లు చేసి అడగాలి. పోలీస్ కేసు నుంచి తప్పించేందుకు 2,22,000 రూపాయల లంచం వసూలు చేసిన మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బాధితుడి నుంచి 2 లక్షలు వసూలు చేసిన ఎస్ఐ మిగిలిన 22,000ను నేరుగా పోలీస్ స్టేషన్కే తీసుకురావాలని చెప్పాడు. లంచం డబ్బును పక్కనున్న చెత్త డబ్బాలో విసిరేయాలని బాధితుడికి చెప్పాడు. అతడు వెళ్లిపోగానే డబ్బు తీసుకుని లెక్క పెడుతూ అనిస అధికారులకు చిక్కాడు. ఈ నెల 15న మేడ్చల్ జిల్లా శామీర్పేట్లోని ఓ కిరాణా దుకాణానికి తీసుకొస్తున్న వాహనం నుంచి 2.42 లక్షల రూపాయల విలువైన నూనె డబ్బాల చోరీ జరిగినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా సూర్య, అఖిలేష్ అనే 2 వ్యక్తులు నూనె డబ్బాలు కొట్టేసినట్లు తేల్చి ఈ నెల 15న అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించే క్రమంలో మరో వ్యక్తి ఈ నూనె డబ్బాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ పరశురాం ఆ వ్యక్తిని ఈ నెల 20న పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. దొంగిలించిన నూనె డబ్బాలు కొన్నందుకు కేసులో నిందితుడిగా చేస్తామని బెదిరించాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే 2 లక్షల లంచం ఇస్తే సరిపోతుందని చెప్పాడు. భయపడ్డ బాధితుడు ఆ మరుసటి రోజే 2 లక్షల రూపాయలు పోలీస్ స్టేషన్ బయట ఎస్ఐ కారులో పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ బాధితుడికి ఫోన్ చేసిన పరశురాం ఇచ్చిన 2 లక్షల్లో కొంత డబ్బు తక్కువగా ఉందని అదనంగా 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు తాను అంత ఇవ్వలేనని 20,000 ఇస్తానని బేరమాడాడు. కానిస్టేబుళ్లకు మరికొందరికి ఇవ్వాల్సి ఉందంటూ చివరకు 22,000కు బేరం కుదిరింది. లంచం కోసం ఎస్ఐ వేధింపులు పెరగడంతో బాధితుడు ఈ నెల 23న అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇచ్చాడు. పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు శామీర్పేట్ పోలీస్ స్టేషన్ బయట ఉండి బాధితుడిని డబ్బుతో లోపలికి పంపించారు. ఎస్ఐ దగ్గరికి వెళ్లిన బాధితుడు 22,000 తీసుకొచ్చానని చెప్పగా టేబుల్ పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేసి వెళ్లిపోవాలని చెప్పాడు. బాధితుడు అలాగే చేసి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే ఎస్ఐ డబ్బు కట్ట బయటకు తీసి లెక్క పెడుతుండగా ఏసీబీ అధికారులు లోనికి వెళ్లి పరశురాంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేసాము. డస్ట్బిన్లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే రికవరీ చేశాము. లంచం పేరిట ఎవరైనా ప్రభుత్వ సిబ్బంది వేధిస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చిన్నతనం నుంచి కలిసి పెరిగిన 2 స్నేహితులు మరణంలో కూడా ఒక్కటిగా చనిపోయారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన గణేష్, సారయ్యలు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. 2 కలిసి కొంతకాలం దుబాయ్లో పనిచేశారు. మళ్లీ సొంతూరుకు వచ్చి మేస్త్రి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటకు వెళ్లి తిరిగి బస్వాపూర్కు వస్తుండగా తుఫాన్ వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లోని వేర్వేరు ఘటనల్లో పిచ్చి కుక్కలు 10 మంది చిన్నారులపై దాడి చేశాయి. కోదాడలోని గణేష్ నగర్లో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. త్రిపురవరం గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న 2 అన్నా చెల్లెళ్లపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేశాయి. భయాందోళనకు గురైన స్థానికులు చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించారు. కుక్కల బెడదను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం మహమ్మారి అత్యంత పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. సంపాదించే యువకులు, పెద్దలు మద్యం బారిన పడి మృత్యువాత పడుతున్నారు. వారిపై ఆధారపడే వారి జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. మద్యం బారిన పడి భర్త, కుమారులు అనారోగ్యంతో చనిపోగా భార్య జీవించలేక రైలు కింద పడి తనువు చాలించిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
ఖమ్మం జహీర్పుర తండాలో అందరూ పేదలే. రోజంతా కూలీ పని చేసుకుని వచ్చేవారు. ఆ డబ్బులతో మద్యం తాగి విచ్చలవిడిగా జీవిస్తుంటారు. అదే తండాకు చెందిన దోన్వాన్, జయ దంపతులు వారి 2 కుమారులు కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన ఆమె భర్త 15 ఏళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత కుమారులను పట్టుకుని జీవిస్తున్న ఆమెకు ఎదురు దెబ్బలు తగిలాయి. చేతుకొచ్చిన కుమారులు మద్యానికి బానిసలయ్యారు. పెద్ద కుమారుడికి పెళ్లి చేసింది. పెళ్లి అయిన తర్వాత 5 ఏళ్ల కిందట పెద్ద కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత రెండో కుమారుడు కూడా అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు. గత 5 ఏళ్లుగా జయ ఒక్కరే తన ఇంట్లో నివాసముంటోంది. ఆమెకు మధుమేహ వ్యాధి వచ్చింది. దీంతో ఆమె పనిచేయలేని స్థితిలో ఉంది. బంధువులు ఎవరైనా ఆహారం పెడితే తింటూ ఇంట్లోనే ఉంటోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆమె ఆదివారం రాత్రి సమీపంలోని రైల్వే ట్రాక్పై పడుకొని బలవన్మరణానికి పాల్పడింది. నా పేరు ధోన్వాన్ సీను. ఇప్పుడు చనిపోయిన ధోన్వాన్ జయ. 15 సంవత్సరాల కింద భర్త చనిపోయాడు. ఒక 5-6 సంవత్సరాల కింద 2 కొడుకులు ఉండే మద్యానికి బానిసై వాళ్ళు కూడా చనిపోయారు. ఈమె కూడా షుగరు వ్యాధి వచ్చి తట్టుకోలేక ట్రైన్ పట్టల మీద పడి చనిపోయింది. ఇల్లు అంటే ఉంది, ఒక చిన్న రూమ్ ఉంది. మృతదేహ సమాచారం తెలుసుకున్న అన్నం సేవా సంస్థ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని రైల్వే పోలీసుల సహకారంతో అన్నం సేవా సంస్థ మార్చురీకి తరలించారు. ఆదుకుంటాడు, అండగుంటాడన్న భర్త మద్యానికి బానిసే అనారోగ్యంతో మరణించడం జరిగింది. తనకి 2 కొడుకులు కూడా, ఆ 2 కొడుకులు కూడా తండ్రి బాటలోనే మద్యానికి బానిసై అనారోగ్యం పాలై వాళ్ళిద్దరు కూడా మృతి చెందడం జరిగింది. మరి ఈమెకి షుగర్ వ్యాధి ఉండి వ్యాధి నయం గాక అనారోగ్యంతో ఉండి మానసికంగా బాధపడి ఆదుకుంటారనుకున్న కొడుకులు గాని భర్త గాని ఎవరు లేకుండా అయిపోయారు అని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. దయచేసి మద్యం మరణాలు, మద్యం అనారోగ్యం పట్ల మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకొచ్చేసి ఇటువంటి మరణాలు, అనారోగ్యాలు సంభవించకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎన్నో మృతదేహాలు, ఎంతో మంది అనారోగ్యం పాలైన వాళ్ళని చేరదీస్తున్న వ్యక్తులుగా చెబుతున్నాడు. జీవితాంతం తోడు ఉంటాడని భావించిన భర్త, వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకున్న కుమారులు మద్యానికి బానిసలుగా మారి చనిపోవడంతో అనారోగ్య సమస్యలతో ఆమె కూడా తనువు చాలించి విషాదం మిగిల్చింది. అత్యంత పేద కుటుంబాల్లో మద్యం విషాదం ఎలా నింపుతుందో ఈ ఘటనే ఓ ఉదాహరణ. దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల ఆఫ్లైన్ జారీ విధానాన్ని తిరిగి ప్రారంభించడంపై అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారు. ఆఫ్లైన్లో టికెట్లు జారీ చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి 2 నెలల క్రితమే తీర్మానం చేసినా అమలు మాత్రం ఆలస్యం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేసేలా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడం, రద్దు చేయడంపై టీటీడీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కరోనా అనంతరం దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. కరోనాకు ముందు వృద్ధులు, దివ్యాంగులు నేరుగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆఫ్లైన్ దర్శన టోకెన్ల జారీ నిలిపివేసి ఆన్లైన్లో దర్శన టోకెన్ల జారీ ప్రారంభించారు. 3 నెలల ముందు ఆన్లైన్లో దర్శన టికెట్లు పొందిన వారు మాత్రమే దర్శనానికి వీలుండేలా మార్పులు చేశారు. అప్పట్నుంచి టోకెన్లు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్కు ముందు దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనానికి ఆఫ్లైన్ ద్వారా రోజుకు 1500 టోకెన్లను జారీ చేసేవారు. కోవిడ్ తర్వాత రోజుకు 1000 టోకెన్లకు కుదించి ఆన్లైన్లో జారీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనాలను పూర్తిగా ఆఫ్లైన్లో జారీ చేయాలని తీర్మానం చేసింది. చేసి నెల రోజులు గడుస్తున్నా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో తమ సమస్య పరిష్కారమవుతుందని భక్తులు ఆశించారు. నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్లైన్ బాగుంటుందని మా అభిప్రాయం సార్. వికలాంగులు కొంతమంది సర్టిఫికెట్ అవన్నీ ఇచ్చింటారు. సర్టిఫికెట్ చూసేస్తే వెళ్ళడానికి బాగుంటుందని మా అభిప్రాయం సార్. 90 years అండి, ఎమర్జెన్సీ తీసుకురావాల్సి వచ్చింది కానీ ఇక్కడ పంపలేదు. అదే ఆఫ్లైన్ అయితే మేము ఇక్కడ నిలబడి తీసుకునే వాళ్ళం కదా. 3 నెలల ముందే అన్ని బుక్ అయిపోవాలంటే కాదు కదండి. అందరికి అప్పటికప్పుడు రావాల్సి వస్తుంది, అలా కష్టం అవుతుందండి.
ఆఫ్లైనే బాగుంది. రేపో ఎల్లుండి వెళ్దాం అనుకున్న వాళ్ళు కబుక్కుని వచ్చి అక్కడ లైన్లో ఉంచి దర్శనం చేసుకుని వెళ్ళేటట్టుగా, ఇప్పుడు మామూలుగా జనరల్ దర్శనం ఎలాగవుతుందో ఇది అలాగ అయ్యేటట్టు ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆన్లైన్ కన్నా ఆఫ్లైనే బాగుంటుందండి. ఇక్కడికి వచ్చి 10 నిమిషాల్లో మేము రావాలనుకున్నాం అనుకోండి, ఆధార్ కార్డు, రైల్వే టికెట్, మెడికల్ సర్టిఫికెట్ చెక్ చేసి వెరిఫికేషన్ చేసింది అదే కరెక్ట్గా బాగుంటుంది సార్. తప్పకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉపయోగించుకొని శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఆన్లైన్లో 3 నెలలకు ముందు టికెట్లు పొందిన వృద్ధులు, దివ్యాంగులు అధిక సంఖ్యలో దర్శనాలకు గైర్హాజరవుతున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులు 30% పైగా గైర్హాజరవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆఫ్లైన్లో జారీ చేయాలని కోరుతున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారిపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేయి చేసుకోబోయిన వీడియో వైరల్గా మారింది. బెళగావిలో కాంగ్రెస్ నిర్వహించిన ఓ నిరసన ర్యాలీలో సీఎం సిద్దరామయ్య పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు హాజరయ్యారు. సిద్దరామయ్య ప్రసంగిస్తుండగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. ఆగ్రహించిన సీఎం అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిని వేదిక వద్దకు కోపంగా పిలిచారు. పోలీస్ ఏదో చెప్పేలోగా ఆయనపై ముఖ్యమంత్రి చేయి పైకెత్తారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పడాన్ని ప్రపంచం మొత్తం విందని ఐక్యరాజ్య సమితిలో భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించినా ఎవరూ ఆశ్చర్యపోలేదని ఎద్దేవా చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో మరోసారి స్పష్టమైందని, ఇకపై ప్రపంచం కళ్లు మూసుకుని కూర్చోదని భారత్ వ్యాఖ్యానించింది. న్యూయార్కులో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ పాల్గొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి దశాబ్దాలుగా తాము బాధితులమన్న యోజనా పటేల్ ఉగ్ర చర్యలతో బాధితులపై, సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తమకు తెలుసన్నారు. భారత్పై నిరాధార నిందలు వేయడానికి అంతర్జాతీయ వేదికలను పాక్ తరచూ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాల ముక్త కంఠంతో ఖండించాయని ఆమె గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం ఎన్నటికీ అంగీకరించబోదని అన్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒకడైన హషీం మూసా పాకిస్తాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతడు సైన్యం నుంచి తప్పుకుని కరడుగట్టిన ఉగ్రవాదిగా మారిపోయాడని దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో అతడు పనిచేస్తున్నాడని, లష్కరే తోయిబా ప్రధాన సూత్రధారులే అతడిని కశ్మీర్కు పంపినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో కొందరు స్థానిక యువకులను ఇప్పటికే భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వారిలో 15 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు మూసా పాక్ సైనిక నేపథ్యాన్ని ధృవీకరించారని అధికారులు వెల్లడించారు. మూసా పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోందని దర్యాప్తు అధికారి వెల్లడించారు. గగన్ నగర్, గదర్బాల్ అడవుల్లో 6 స్థానికేతరులు, 1 డాక్టర్, 2 సైనిక పోర్టర్లను హత్య చేసిన 3 ఘటనల్లోనూ మూసా పాల్గొన్నట్టు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ వైపు నుంచి ప్రతీకార దాడులు ఉంటాయేమోనన్న భయంతో పాకిస్తాన్ సైన్యం వణికిపోతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఈ మేరకు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. పీఓకేలో 42 టెర్రర్ లాంచ్ ప్యాడ్లతో పాటు పలు ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను గత వారం భద్రతా దళాలు గుర్తించినట్టు సమాచారం. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్న భయంతో దాయాది దేశం జాగ్రత్తలు తీసుకుంటోంది. పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడుల్లో ఉన్న ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. వారిని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించిందని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాల్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. పీఓకేలో క్రియాశీలకంగా ఉన్న 42 టెర్రర్ లాంచ్ ప్యాడ్లతో పాటు పలు ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాల్ని గత వారం భద్రతా దళాలు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పీఓకేలోని కెల్, సర్ది,
దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా వంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని పాక్ తరలిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి చొరబడ్డానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ ప్యాడ్స్ పనిచేస్తాయి. భారత సైన్యం ఇటీవల గుర్తించిన లాంచ్ ప్యాడ్స్లలో 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. భారత్ నిఘా నుంచి తప్పించేందుకే పాకిస్తాన్ సైన్యం టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తోందని నిపుణులు అంటున్నారు. గతంలో భారత సైన్యం ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, టెర్రర్ లాంచ్ ప్యాడ్ల లక్ష్యంగానే సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని గుర్తు చేస్తున్నారు.